ధ్రువం. ఏమిటి మీ అభ్యంతరం? తెరదించండి. వారేమనుకుంటే నాకేం? నేను పెళ్లి కుమారుడు. పెళ్లి కుమార్తెను చూసే సర్వ హక్కులు మాకున్నాయి. నాన్నగారు, తాతగారు, తెర తీయించండి. ఏమిటి నాయన, ఏమిటి? మా వధూవరుల మధ్య ఈ తెర ఏంటి? తీయించండి. ఏమిటి చిరంజీవి అంటున్నాడు? ఏమీ లేదు. మా ఆచారంలో ఇంతసేపు తెరపట్టడం లేదు. కానీ మా ఇంట్లో మా ఆచారం ప్రకారం జరపడం న్యాయం అనుకుంటాను. కృష్ణ, ఎవరింట్లోనైతేనేమి వారిష్ట ప్రకారమే జరగనివ్వండి. అదే నేను అనేది. తెర తీసేయండి. భలే మామ భలే, మనవాడు మన పేరు నిలబెట్టాడు. నేనెప్పుడో చెప్పాను, మన చిరంజీవి తండ్రిని మించిన మానతనుడు. మామ, కృష్ణుని అవస్థ చూస్తే జాలేస్తోంది. అప్పుడే ఏమైంది? ముందున్నది ముసళ్ళ పండగ. మన ఆచారం ప్రకారం కార్యక్రమం కానివ్వండి. చెప్తాం. ఏమి కావాలి? అక్షతలు. కృష్ణ, ఏమిటిదంతా? ఈ కాల పిల్లలింతేలేండి అన్నయ్య. అల్లుడు లక్ష్మణ కుమార, అమ్మాయి బెదురుతుంది గాని కాస్త నీ ముచ్చట నిదానంగా జరిపించు నాయన. బెదిరితే వీరపత్ని కాజాలం. భలే మామ భలే, మనవాడు కృష్ణునిపై భలే చమత్కార బాణం విసిరాడు. అమ్మాయిమణి వారి శిరస్సు మీద ఉంచండి. మాకు తెలుసు. కోతి 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 నాన్నగారు, కోతి కొండముచ్చు. కోతి నాన్నగారు, కోతి. ఏమిటి నాయనా? కోతి తాత. నాయన, నిక్షేపం లాంటి పిల్లని కోతంటావేంటి నాయన? నీ సరసానికి ఇదేనా సమయం? కానీ సుముహూర్తే సావధాన, సులగ్నే సావధాన, మాంగళ్యం తంతునా. పులి 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 నాన్న, పులి తాత, పులి పులి పులి. లక్ష్మణ, పులి కాదు నాయన, కృష్ణుడు. అవును అల్లుడు. అమ్మా, ఏమిటే నాకు ఈ అల్లరి? ఏమో తల్లి, నేనేం పాపం చేశానో? ఏమండి, మీరు ముందుగా అబ్బాయిని చూడలేదటండి? ఏం దుర్యోధన, ముందుగా చెప్పలేదు? అబ్బాయికి ఏమన్నా చిత్తచాంచల్యం ఉందా? క్షమించాలి, వీరాధి వీరుడు మా యువరాజు ఇలా జడుసుకున్నాడంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. దారి మధ్యలో శత్రువులు ఏదో ప్రయోగం చేసి ఉంటారు. అయితే మీకు తెలియంది ఏముంది? విభూది కట్టించి రక్ష పెట్టించండి. రండి. కవచమిది కవచమిది పరమం పవిత్రం. రక్షయిది సుపదం చిత్రం. కవచమిది కవచమిది పరమం పవిత్రం. రక్షయిది రక్షయిది సుపదం సుచిత్రం. ఏమైనా సరే ఈ పెళ్లి నాకు అక్కర్లేదు.
వద్దంటే అభిమన్యుడికి ఇచ్చి చేసేస్తాం. ఆ? వీల్లేదు, నాకే కావాలి. అయితే పద. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే వద్దామి. నాయనా లక్ష్మణ, హతోస్ హతోస్, యువరాజు మూర్ఛపోయినాడు. మరి తక్షణ కర్తవ్యం మూర్ఛ తీర్చడమే. లాభం లేదు, పట్టిన మాయ వదిలే వరకు చిరంజీవి మూర్ఛ తేరడు. మరి తక్షణ కర్తవ్యం ఆ ఏముంది, కృష్ణుడు ఈ లగ్నాన్ని సమర్థించినప్పుడే సందేహించా, పెళ్లి కూతుర్ని విడిదిలో చూచినప్పుడే అనుమానించా. ఆ ఇప్పుడు ఈ మాయాజాలం అంతా తెలిసిపోయింది. నిర్భయంగా చెబుతున్నాను బలదేవా, ఈ కనిపించేది నీ కూతురు శశిరేఖ కాదు, ఏదో రాక్షసి. ఇలా నిన్ను నన్ను మోసం చేసింది నీ తమ్ముడు కృష్ణుడే. ఆ? నా తమ్ముడా? ఏమిటి మీరు మాట్లాడి? అన్నయ్య, మీరాగ్రహించకండి. ఈ పరిస్థితి వస్తుందని ముందుగానే ఊహించి ఈ సత్యపీఠం ఏర్పాటు చేయించాను. ఏం మాయాద్యుదరి, ఏ దురాశాలు బుద్ధి లేకుండానే మీరు ఇక్కడికి వచ్చారా? రా, ఈ సత్యపీఠం మీద నిల్చొని మాట్లాడు, నిజం తెలుస్తుంది. సరే, ఏమి తెలుస్తుందో అక్కడ నిల్చొనే మాట్లాడతాను. మామా, భయం ఎందుకు దుర్యోధన? నా అంతటా నేను బుద్ధిపూర్వకంగా చెబితే తప్ప నా రహస్యం ఎలా తెలుస్తుంది? ఆ? ఎవరు ఆపకండి. సావధానం బలదేవా, సావధానం. ఇదిగో నా ఈ పాచికల మీద ఒట్టు పెట్టుకొని ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నాను, ఆలకించండి. మోసం చేసి కపట ద్యూతంలో పాండవుల రాజ్యం కాజేశాం. ధర్మానికి కట్టుబడి వాళ్ళు వనవాసానికి వెళ్ళారు. ఈ దుర్వార్త విని నీవు మమ్మల్ని దండించడానికి వచ్చావు, కానీ నీ ఒక వెర్రిబాగుల వాడవు. అఖండ సన్మానానికి అతిముఖ స్థుతికి లోపడతావని తెలుసు, అలాగే లోబడ్డావు. ఎందుకు కోరి ఇక్కడికి వచ్చామనుకున్నావు? ఈ పాండవులను ఏదో రకంగా మోసం చేయడానికే. కృష్ణ, ఇంత మోసం చేసిన వాళ్లకు ఈ శాస్తి చాలదు. ఏది నా ముసలం? నా ముసలం ఎక్కడ? పెదమామగారు నమో నమః. పెద్దలు తమకెందుకు ఈ శ్రమ? ఈ దురాత్మల మదమణచడానికి నేనున్నాను. ఎవడు రా నువ్వు? నేనా? ఎవడనా? అర్జున ఫల్గుణ పార్థ కిరీటి బిభత్స బాబా గారి అన్న భీమసేన మహారాజు, వారి కుమారుడను. ఓరి నువ్వురా ఘటోత్కజ. ఓరోరి దుర్యోధన దుశ్శాసన కౌరవ హతకులారా, అతి దురాత్ములు మీరు. మీ దుష్ట చతుష్టయానికి సమిష్టిగా ఇదే నా తుది హెచ్చరిక. స్వాతిశయమున త్రుళ్ళు ఐశ్వర్య గర్వ దుర్విదగ్ధులు, మీరెల్ల దుమ్ము ధూళి కలియు కాలము దగ్గర గలదటంచు, బుద్ధి తెచ్చుకు బ్రతుకుడు పొండు పొండు. ఇంకొక మాట, పాండవులే కాదు పాండవ బంధుకోటి, బంధు బంధుల బంధుల బంధులందు, ఎవరినెదిరింతురేని మీకిదియ శాస్తి. జ్ఞప్తి కలిగూడుడి ఘటోత్కచుని మాట, జ్ఞప్తి కలిగూడుడి ఘటోత్కచుని మాట. సహచరులారా, ఈ కౌరవాధములను కట్టగట్టి ఎత్తుకొని పోయి హస్తినాపురిలో పారవేయండి.
ఆ, నమో నమ పెదమామగారు మన్నించాలి. కృష్ణ, మన భీమకుమారుడు ఇంతటి ఘటుకుడు అనుకోలేదు. ఇంతకీ మన అమ్మాయి ఏదండి? అవును కృష్ణ, సెస్ ఎక్కడ? అల్లుడు, ఆ, నమో నమ పెద్దత్త గారికి నా మనవి. ఈ లగ్నానికే నా ఇంట్లో శశిరేఖకు అభిమన్యునకు సలక్షణంగా వివాహం జరిగింది. అరుగో మాటల్లోనే పెళ్లివారంతా వచ్చేశారు. వదిన హిడింబ, చివరకు మా అమ్మాయి పెళ్ళి మీ ఇంట్లోనే జరిపించావుగా? ఏ ఇంట్లో జరిగినా నాకు ఆ పట్టింపులు ఏమీ లేవులే వదినా. ఆహా, నా మాటే నాకు అప్పగించావులే. అమ్మా శశి, సుభద్ర, ఇక అమ్మాయిని సంతోషంగా నీకు అప్పగిస్తున్నాను. ఈ అప్పగింతల మాట ఎలా ఉన్నా ఈ ఘనకార్యం అంతా నా సుపుత్రుడే చేశాడు, అది నా సంతోషం. కాదు మాత, ఇది ఎల్ల శ్రీకృష్ణుల వారి లీల. నమో కృష్ణ, నమో కృష్ణ. చిరంజీవి చిరంజీవి. So guys, Nimmagadda Prasad Garu wants to say a few words about the experience that he has seen right now. So